పులివర్తి నానిపై దాడి కేసులో నిందితులకు రిమాండ్ కోర్టు విధించింది. 13 మందికి 14 రోజులు రిమాండ్ విధించింది. తిరుపతి ఏడీజే కోర్టు ప్రధాన నిందితులు భానుకుమార్ రెడ్డి, గణపతి రెడ్డితో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 13 మందికి తిరుపతి ఏడీజే కోర్టు రిమాండ్ విధించింది. పులివర్తి నానిపై దాడి కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. 13 మందికి 14 రోజులు రిమాండ్ విధించింది తిరుపతి ఏడీజే కోర్టు. ప్రధాన నిందితులు భానుకుమార్ రెడ్డి, గణపతి రెడ్డితో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 13 మందికి తిరుపతి ఏడీజే కోర్టు రిమాండ్ విధించింది. చిన్న విషయం నీకేం చేయం చిన్న విషయం సంతకం పెట్టి చిట్టి మమ్మల్ని కూడా ఆక చిన్న పిల్లలు కూడా కొట్టేస్తున్నారు సార్. వాళ్ళు పోలీసులు కొట్టారమ్మా. సార్ సిఎస్ఆర్ ఉంటాడు కదా పైన. ఎవరమ్మా? విజయ్ కుమారా? ఎవరా సార్? కొట్టుకున్నాడు, కొంచెం ముసలోళ్ళకు ఉన్నాడు సార్ అతను సార్. ఆఖరి పిల్లకి నన్ను కొట్ట. పులివర్తి నానిపై దాడి కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మనకు అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ గాయత్రి, మొత్తం మీద ఈ నెల 16వ తేదీన జరిగినటువంటి ఏదైతే 2 రోజుల క్రితం జరిగినటువంటి ఘర్షణకు సంబంధించి పోలీసులు చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 14వ తేదీన పులివర్తి నాని ఎవరైతే చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి పులివర్తి నాని మీద హత్యాయత్నం కేసుకి సంబంధించినటువంటి పురోగతిని పోలీసులు ఛేదించినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా మహిళా యూనివర్సిటీ దగ్గర పులివర్తి నాని మీద దాడి చేసినటువంటి వాళ్ళలో 13 మందిని ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులుగా కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్. సో ఈ 13 మందిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సో వాళ్ళకి రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది. సో పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఈవీఎం బాక్సులను ఉంచున్నటువంటి స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉన్నటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మీద రాడ్లు అలాగే బీరు సీసాలతో పాటు క్రికెట్ బ్యాట్లతోటి దాడి చేసి విచక్షణరహితంగా వచ్చినటువంటి కేసు. అంతేకాకుండా ఒక రకంగా చెప్పాలంటే హత్యాయత్నం చేసినటువంటి ఘటనకు సంబంధించి పోలీసులు చాలా సీరియస్ గా కూడా చూస్తున్నారు. మరోపక్క ఎన్నికల సంఘం కూడా చంద్రగిరిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి చాలా సీరియస్ గా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ ఘటనలో పాల్గొన్నటువంటి వాళ్ళని గుర్తించడం జరిగింది. పులివర్తి నాని వాహనాలకు ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలో ఉన్నటువంటి దృశ్యాల ఆధారంగా 13 మందిని ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో A1 గా ఉన్నటువంటి వల్లేటి భానుకుమార్ రెడ్డి ఎవరైతే తమ్మెడ తీసుకొని పులివర్తి నానిని కొట్టేందుకు వెళ్లడం, ఆయన మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో భానుకుమార్ రెడ్డితో పాటు నడవలూరు గణపతి రెడ్డి అనేటటువంటి A2 గా ఉన్నటువంటి ఆయన్ని, అలాగే ముదిపల్లి జానకి రెడ్డితో పాటు మొత్తం 13 మందిని ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ళందరినీ కూడా విచారించి ఘటనకు సంబంధించిన కారణాలు కూడా తెలుసుకున్నారు. మోడస్ ఆపరెండి అంతా కూడా తెలుసుకున్న తర్వాత ఇవాళ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సో న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో వాళ్ళని కడప సెంట్రల్ జైలుకి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజు.